అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రధాన చర్చ ఏంటంటే గ్రూప్ 2లో పోస్టులు పెంచాలి, గ్రూప్ 3లో పోస్టులు పెంచాలి, గ్రూప్ 2ని పోస్ట్ పోన్ చేసి డిసెంబర్లో జరగాలని ఒక చర్చ జరుగుతుంది. దానికంటే ఇప్పుడు ముఖ్యంగా ఉన్న ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే గ్రూప్ 1లో 1:100 ఇవ్వాలి అనే ఒక అంశం ముందరకు వస్తుంది, తెర మీదకి వస్తుంది. అయితే ఈ గవర్నమెంట్ గ్రూప్ 1లో 1:100 ఇవ్వడానికి ఎందుకంత ఇబ్బంది పడుతుంది? 1:100 ఇస్తే అంటే వచ్చే లోపాలేంది? మీరు ఏమన్నా అనుకున్నారా? 1:100 ఇస్తే మేము చేయాల్సుకునేవి ఏమన్నా బయట పడతాయి అని అలాంటి ఉద్దేశం ఏమైనా ఉందా? 1:100 ఇస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు. యాక్చువల్ నోటిఫికేషన్ వచ్చింది 2022లో వచ్చింది. 2022లో వచ్చిన నోటిఫికేషన్ ఒకసారి రద్దు అయిపోయింది. మళ్ళీ 2023లో మళ్ళీ నోటిఫికేషన్ మళ్ళీ దాన్ని రీకండక్ట్ పిలిచి చేస్తే మళ్ళీ అప్పుడు బయోమెట్రిక్ లేదని దాన్ని రద్దు చేశారు. కోర్టు క్లియర్గా ఏం చెప్పిందంటే నోటిఫికేషన్ని జస్ట్ రీకండక్ట్ ద ఫిలిమ్స్ అని చెప్పింది తప్ప నోటిఫికేషన్ రద్దు చేయమని కోర్టు ఎక్కడ చెప్పలేదు. మీరేం చేశారు? మీ అతి ఉత్సాహం, మీ కాంగ్రెస్ ప్రభుత్వం అతి ఉత్సాహంతో దాన్ని రద్దు చేశారు. దాన్ని రద్దు చేసి పోస్టులు యాడ్ చేశారు, 60 పోస్టులు యాడ్ చేసి అప్లికేషన్కి డేట్ ఇచ్చారు. ఆ అప్లికేషన్కి డేట్ ఇవ్వడానికి గల ప్రధాన కారణం ఏంది? దాని వెనుక కుట్ర అయింది. మీకు కావాల్సిన సభ్యులను అప్లై చేయించిర్రా, మీకు కావాల్సిన క్యాండిడేట్స్ అప్లై అయ్యిర్రా. తర్వాత ఎక్కడైతే మార్చి 14 వరకు అప్లికేషన్ డేట్ లాస్ట్ డేట్ సాయంత్రం 5 గంటల వరకు, మార్చి 14 సాయంత్రం 5 గంటల వరకు లాస్ట్ డేట్ ఉంటే ఏ అభ్యర్థి వచ్చి మాకు పొడిగించండి, మాకు అప్లికేషన్ డేటు పెంచండి అని ఎవరు వచ్చి గవర్నమెంట్ని అడగలేదు. మీకు మీరే 2 రోజులు 14 అంటే 15, 16 2 రోజులకి ఎక్కువ పెంచారు. ఆ 2 రోజుల్లో వచ్చిన అప్లికేషన్స్ ఏంటంటే 135,000 అప్లికేషన్స్ ఆ 2 రోజుల్లోనే వచ్చినాయి. ఆ 135,000 దాంట్లో ఎంతమంది ఇప్పుడు ప్రిలిమ్స్ క్వాలిఫై అయిపోయారు? మీరు జీఆర్ఎల్ ఎందుకు ఇవ్వట్లేదు? జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఎందుకు ఇవ్వట్లేదు? దాన్ని ఇస్తే ఎవరు క్వాలిఫై అయిపోయారు, ఎంత క్వాలిఫై అయిపోయారు, ఎవరు పర్సంటేజ్ ఎంత ఉంది అనేది మొత్తం బయటికి పడుతుంది. కాబట్టి దాన్ని మీరు ఇవ్వకుండా కుట్ర చేస్తారు. దాన్ని ఇవ్వకుండా దాన్ని ఏం చేస్తారు అంటే ఎక్కడైతే మెయిన్స్ మొత్తం అయిపోయి సెలక్షన్ లిస్ట్ అయిపోతుందో అప్పుడు ఇస్తామని దాన్ని ముందర తీసుకొచ్చి పెడుతున్నారు. దాని తర్వాత మొత్తం అయిపోయిన తర్వాత ఏం చేసినా లాభం లేదన్న ఉద్దేశం మీకు అనిపిస్తే అర్థమవుతుంది. దీన్ని బట్టి మనం చెప్తున్నా ఒక నిమిషం. నోటిఫికేషన్ ఇచ్చినట్టు ఇచ్చారు. కానీ అక్కడ కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు, గత టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు జీవో నెంబర్ 55 ఉంది. జీవో నెంబర్ 55ని మీరు తీసేసి జీవో నెంబర్ 29 ఇవ్వడానికి గల కారణం ఏముంది? జీవో నెంబర్ 29 ఇచ్చి ఎక్కువ మందిని తీసుకుంటే రేపన్నాడు మనం చేసే కుట్ర ఏదైనా బయటపడుతుంది, ప్రశ్నిస్తారనే ఉద్దేశంతోన జీవో నెంబర్ 29 తీసుకొచ్చి జీవో నెంబర్ 29లో జస్ట్ ఒక 31,000 మందిని మాత్రమే అప్లై అంటే వాళ్ళు మాత్రమే అర్హత సాధించేటట్టు మీరు చూస్తారు. తక్కువ మంది ఉంటే అక్కడికే సర్దుబాటు చేసి మనం చేయాలనుకున్న పని ఏందో పర్టికులర్గా చేసి ముందరకు పోవాలనే ఉద్దేశంతో మీరు ఉన్నారు. అర్థమైందా? దీనివల్ల జీవో నెంబర్ 29 వల్ల దళిత సంఘాలకైనా, ఎస్టీ గిరిజన సంఘాలకైనా తీవ్రంగా నష్టం జరిగింది. ఎక్కడున్న దళిత సంఘాలు, ఎస్టీ గిరిజన సంఘాలు, బీసీ సంఘాలు అన్నీ రావాలి, అన్ని సంఘాలు బయటకు వచ్చి కొట్లాడాలి దీని విషయం మీద. ఇక్కడ రేవంత్ రెడ్డి అనే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం ఏం చేస్తుందంటే రిజర్వేషన్లను కొల్లగొట్టే ప్రయత్నం చేస్తుంది. రిజర్వేషన్లు అంటే ఇప్పుడు ఒక ఎస్సీ అభ్యర్థి ఓపెన్లో కొట్టలేడు, ఒక దళితుడు ఓపెన్లో కొట్టలేడు, ఒక గిరిజనుడు ఓపెన్లో కొట్టలేడు. వాళ్ళని ఎంత ఉన్నా రిజర్వేషన్గా పరిమితం చేయాలని చూస్తారు. ఇదే రిజర్వేషన్ లేకుండా 1:100 ఇచ్చినా, లేకపోతే రిజర్వేషన్లు ఇచ్చినా ఎస్సీ వీళ్ళ అభ్యర్థులు ఏమవుతారంటే ఓపెన్లో కూడా సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ ఓపెన్లో సెలెక్ట్ కాకుండా చూస్తున్నాడు. జీవో నెంబర్ 29 వల్ల వచ్చింది నష్టం ఏంటంటే ఎస్సీ, ఎస్టీ, బీసీలు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇది జీవో నెంబర్ 46కి సంబంధించి ఆ విధంగా ఏ విధంగా నష్టం జరిగిందో ఈక్వల్ టు జీవో నెంబర్ 29 అనేది కూడా ఆ విధంగానే నష్టం జరుగుతుంది. జీవో నెంబర్ 46 వల్ల పోలీస్ అభ్యర్థి ఎంత నష్టపోయారో జీవో నెంబర్ 29 వల్ల కూడా ఈ గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ ఫిలిమ్స్ క్వాలిఫై అయిపోయిన వాళ్ళు, క్వాలిఫై కావాలనుకున్న వాళ్ళకు కూడా అంతే నష్టం జరుగుతుంది. దీని వెనక అతి భారీ కుట్ర జరుగుతుంది. ఇక్కడైతే 1:100 ఇస్తే ఎక్కువ మంది వస్తారు, ఎక్కువ మంది వస్తే 100 మంది వస్తారు ఒక పోస్ట్కి. ఒక 10 మంది అంటే ఊరుకుంటారు, 90 మంది ప్రశ్నిస్తారు కదా ఎక్కడ పోయింది అని. ఇది రాకుండా చేయాలనే కుట్ర మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వానికి. 1:100 ఇవ్వడానికి ఎలాంటి లీగల్ ప్రాబ్లమ్స్ లేవు. 1:100 100% ఇవ్వచ్చు. దీని గురించి అడ్వకేట్ జనరల్ అయినా ఎవరైనా ఒక మీటింగ్ పెట్టి ఇవ్వడానికి ప్రాబ్లం ఉంటుందని ఎక్కడా చెప్పలేదు కాంగ్రెస్ ప్రభుత్వానికి. వీళ్ళే 1:100 ఇవ్వడం సాధ్యం కాదు, లీగల్ ఇష్యూస్ వస్తాయి అని చెప్పారు. ఇప్పుడు మరి లీగల్ ఇష్యూస్ వస్తాయంటే మరి కాళేశ్వరం మీద లీగల్ ఇష్యూనే ఉంది, లేకపోతే ధరణిపోటు మీద లీగల్ ఇష్యూనే ఉంది. కానీ ఎక్కడే ప్రభుత్వం ఏం స్పందిస్తలేదు. ఆ లీగల్ ఇష్యూలు మాత్రం అడ్డం రావు కాంగ్రెస్ ప్రభుత్వానికి. ఇక్కడున్న గ్రూప్ 1 1:100 ఇచ్చే తలకల్లో మాత్రమే మీకు లీగల్ ఇష్యూలు వస్తున్నాయని మీరు మహేందర్ రెడ్డి అనేవాళ్ళు చాలా మేధావి. ఆయనకి ఏ సమయంలో ఏది ఎట్లా చేయాలనేది పూర్తి అవగాహన ఉన్నది ఆయనకు. కాబట్టి ఆయన పర్టికులర్గా ఏం చేయాలనుకుంటున్నాడో 9 నెలల్లో ఆ 9 నెలలు అది చేసుకొని వెళ్ళేదాకా ఆయన మాత్రం ఎక్కడ కాంప్రమైజ్ కాడు. ఆయన ఒక డీజీపీగా చేసిన వ్యక్తి. ఆయన చాలా అంటే సమాజం మీద, సొసైటీ మీద చాలా అవగాహన ఉన్న వ్యక్తి. కాబట్టి ఆయన మేధస్సుని మంచిగా ఉపయోగిస్తే మాత్రం చాలా ఉపయోగపడుతుంది. లేదు ఇది అంటే మాత్రం రాష్ట్రం మొత్తం సర్వనాశనం అయిపోతుంది. గ్రూప్ 1 పోస్టులో మాత్రం గ్రూప్ 1 నోటిఫికేషన్ మీద చాలా భారీ కుట్ర జరుగుతుంది. దీనివల్ల ఎస్సీ, ఎస్టీ, దళితులకు, గిరిజనులకు, బీసీలకు తీవ్రమైన నష్టం జరుగుతుంది. 29 జీవోని తీసుకురావడం వల్ల ఓపెన్ కట్ ఆఫ్ పెట్టేసి దళితులని గ్రూప్ 1లో కానీ, లేకపోతే ఎస్టీలని గ్రూప్ 1 మెయిన్స్లో, లేకపోతే గ్రూప్ 1 సర్వీస్లో రాకుండా చేసే ప్రయత్నమే ఈ జీవో నెంబర్ 29.